మేము చికెన్ కర్రీ వండుకుంటున్నాం. ఇప్పుడే మటన్ వండినాం. మా ఆయన చికెన్ తీసుకొచ్చింది, చికెన్ వండుతున్నాం. తగినంత నూనె గిన్నె పెట్టుకో. నూనె వేడెక్కినాక ఉల్లిగడ్డ, తర్వాత పచ్చిమిర్చి కలుపుకోవాలి. తర్వాత మసాలాలు, లవంగాలు, ఆకు, పువ్వు, చెక్క, సాజీర, అలా వేసుకున్నాక అన్నీ కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు మంచి గోలాలి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తర్వాత పుదీనా, తర్వాత మెంతికూర, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి బాగా. బాగా కలుపుకోవాలి. తగినంత పసుపు, ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ తర్వాత చికెన్ వేసాక కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో చూద్దాం. కలుపుకోవాలి. మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం ఇంట్లోకి అల్లం, ఇది ఎప్పటిదప్పుడు ఇట్లా ప్లేట్లో ఎందుకు పెట్టుకుంటాను అంటే ఎప్పటిదప్పుడు నూరేసుకుంటాను. రోట్లో నూరేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకే ఎప్పటిదప్పుడు వేస్తాను. వీళ్ళేది అలా పెట్టుకోలే ఊకే మూతలు ఉంచుతారు అనుకునేది. ఎప్పటిదప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఏ కర్రీ. తగినంత ఉప్పు, తర్వాత కారం, అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కడన్నా మిస్టేక్ అవుతుందచ్చు చెప్పిన దాంట్లో, ఏమనుకోకండి. ఏదైనా చెప్తే మిస్టేక్లు అవుతాయి, ఎందుకంటే మేము ఫస్ట్ టైం తీస్తున్నాం కాబట్టి వీడియో. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి, ఉడకాలి కాబట్టి తగిన వాటర్ పోసుకోవాలి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్నాను.
చూద్దాం ఉడికిందా లేదా. బాగా ఉడికింది. దాంట్లోకి ధనియాల పొడి వేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసినాక కలుపుకుందాం. ఇది రోటీలోకి మటన్ చికెన్ సండే స్పెషల్. ఇవాళ చికెన్ మటన్ రోటీ ఉడికింది. ఇక మూత పెట్టి దించుకుందాం. ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి. పిండి పక్క పెట్టుకున్నాం కదా, తీసి రోటీ వేసుకుందాం. బాగా మెత్తగా మంచిగా. దీన్ని ఇప్పుడు చిన్న ముద్ద వేసుకుందాం. ఇట్లా అనుకోవాలి, రౌండ్గా వస్తాయి. తర్వాత ఫస్ట్ దీనికి పిండి పోయాలి, అతుక్కోకుండా. ఇట్లా వేసుకోవాలి. రోటీ అతుక్కోకుండా స్మూత్గా వస్తుంది కాబట్టి ఇట్లా అతుక్కోకుండా పిండి పోసుకోవాలి. కొంచెం ఇట్లా వేసుకున్నాక కొంచెం ఆయిల్ మధ్యలో రుద్దుకోవాలి. ఎందుకంటే ఇది మడత రోటీ కాబట్టి ఆయిల్ రుద్దుకోవాలి. మంచిగా ఆయిల్ రుద్దుకుంటే పొరలు వస్తుంది. ఆయిల్ రుద్దుకున్నాక ఇట్లా ఇట్లా మడుచుకోవాలి. ఇక్కడ కూడా పెట్టుకోవాలి ఆయిల్. ఇట్లా ఆయిల్ పెట్టుకున్నాక మళ్ళీ ఇంకో మడత ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నాక పొడి పిండి వేసుకోవాలి. తర్వాత కాల్చుకోవాలి. ఇట్లా మడత అనేది పోకుండా అటు ఇటు అనుకుంటా ఇట్లా వేసుకోవాలి. మనకి మడత కనబడాలి కాబట్టి అటు ఇటు అనుకొని వేసుకోవాలి. మరి గట్టిగా కూడా వద్దొద్దు, స్మూత్గా. గట్టిగా వస్తే ప్రెస్ అయ్యి రాదు. మడత స్మూత్గా ఒత్తుకోవాలి. మధ్యలో ఇట్లా పిండి వేసుకుంటా రోటీ తాల్చుకోవాలి. ఇట్లని ఇట్లా పక్కకు వేసుకోవాలి. సైడ్లో ఎంబడి అనుకోవాలి, షేప్ పోకుండా మడుతుంది. వేసుకొని పక్క పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఇంకోటి కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ నూనె పెట్టుకోవాలి. దీన్ని కూడా సేమ్ నూనె అంతా పెట్టుకున్నాక ఒక మడతేయాలి. దీనికి కూడా మళ్ళీ నూనె పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇట్లా అనుకోవాలి మడత. తర్వాత ఇట్లా పిండి పోసుకోవాలి అంటుకోకుండా. అనుకొని ప్లేస్ చేసుకుంటూ పోవాలి.
సమోసా మోడల్ వస్తుంది సేమ్. మనం చేసే దాంట్లోనే ఉంటుంది. చేసేటప్పుడు అటు ఇటు అనుకుంటే వేసుకోవాలి. సమోసా మోడల్ వస్తుంది. ఇది కూడా అయింది, పక్క పెట్టుకోవాలి. రొట్టె వేసుకున్నది ఇప్పుడు కాల్చుకుందాం. గిన్నె వేడి కావాలి. రొట్టె వేసుకుందాం. ఇట్లా వంగుతాను మెత్తగా. ఎప్పుడైనా పిండిలా పాలు కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా పిసుకొని వేసుకుంటే మెత్తగా ఇట్లా పొంగుతాయి రొట్టెలు. ఫస్ట్ నూనె పెట్టద్దు, అటు ఇటు అనుకున్నాక నూనె పెట్టుకోవాలి. ఇట్లా పొంగుతాయి. అటు ఇటు ఇటు అటు మరేసుకుంటూ కలుసుకోవాలి. ఇట్లా పొంగుతాయి. అటు ఇటు మరేసుకుంటూ కలవాలి. ఇప్పుడు నూనె పెట్టద్దు, ఎందుకంటే నూనె పెడితే పొంగాయి బాగా ఆయిల్కి. తర్వాత కొంచెం గాలిన తర్వాత నూనె పెట్టుకోవాలి. ఇలా నూనె వేసుకోవాలి. తర్వాత ఇట్లా వంగుతుంది. ఇది మడతారు. పాలు వేసుకొని తీసుకుంటే బాగుంటుంది. స్మెల్ కూడా నేను వాస్తాను, మీకు రాగలేదు వీడియో. ఇట్లా ఉంటాయి రోటీ. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. ఇలా బాగా వచ్చింది కదా, తీసుకుందాం పక్కకి. ఇంకోటి వేసుకుందాం. ఇది కూడా సేమ్ అలానే కాల్చుకుందాం. అన్నీ ఈ విధానంగా కాల్చుకోవాలి. ఇగో ఇట్లా వంగుతానే చూడండి, ఇట్లా కాల్చుకోవాలి. ఆయిల్ పెట్టుకోవాలి మళ్ళీ దీనికి కూడా సేమ్. ఆయిల్ పెట్టుకొని సైడ్ అటు ఇటు కాల్చుకోవాలి. అటు ఇటు కాలిన తర్వాత అన్నీ కూడా ఇట్లానే వేసుకోవాలి. కాలింది తీసేసుకుందాం. అన్నీ ఇగో ఇలా పొరలు పొరలుగా ఇట్లా వస్తాయి. రోటీ మడత రోటీ అంటే ఇగో ఇలా 3 పొరలు, 1 2 3 పొరల్లా వస్తుంది. మనం 3గా మడత పెట్టుకున్నాం కదా, 3 పొరలు ఇట్లా మడత రోటీ అంటారు దీన్ని. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో సండే స్పెషల్స్ కీర దోసకాయ, చపాతీ, చికెన్ గ్రేవీ విత్ మటన్ ఫ్రై, తర్వాత రైస్. ఇవన్నీ తిన్నాక చల్ల చల్ల వాటర్. బాయ్.